ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని ఎవరు చెప్పారండి? చెప్పిన వాళ్ళ కాళ్ళు మొక్కాలి. ఎందుకంటే అన్ని రోజుల కన్నా ఇన్‌ఫాక్ట్ ఆదివారమే ఎక్కువ పనుంటుంది. అంతే కదా! హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఈ రోజు వీడియోలో నా వీకెండ్ రొటీన్ చూస్తారు. అండ్ దిస్ ఈస్ జస్ట్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డే మాత్రమే. కానీ ఎంత బిజీగా ఉంటుందో ఈ వ్లాగ్‌లో మీరు చూస్తారు. సో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. దిస్ వాజ్ అరౌండ్ 6:30 ఇన్ ద మార్నింగ్. వీకెండ్ కదా, లేట్గా లేద్దాము అన్న కాన్సెప్టే ఉండదు ఇక్కడ. మా అత్తగారికి 6:30 to 7 లోపు టీ ఇవ్వాల్సిందే, కాబట్టి తప్పదు. బట్ ఎప్పుడైనా నాకు బాగాలేదు అంటే మా హస్బెండ్ చూసుకుంటారు. అది విషయం. అరౌండ్ 6:30కి మా డే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ మధ్య నేను పెట్టిన టీ టేస్టే కాదు, కలర్ కూడా చాలా బాగుంటుంది. చేసే ప్రాసెస్ కొంచెం చేంజ్ చేశాను. డికాషన్ కోసం వాటర్లో టీ పౌడర్ బాయిల్ చేస్తాం కదా, కానీ ఫస్ట్ వాటర్లో షుగర్ బాయిల్ చేసిన తర్వాత టీ పౌడర్ యాడ్ చేయాలి. ఇంకా ఈరోజు అల్లం టీ చేస్తున్నాను కాబట్టి దంచి పెట్టిన అల్లంతో పాటు ఇలాచీ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఆల్మోస్ట్ మనం వేసిన వాటర్ అంతా హాఫ్కి రెడ్యూస్ అయిపోవాలి. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసి కంప్లీట్గా లో ఫ్లేమ్లో రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరిగించాలి. ఈలోపు పెరుగు తోడు పెట్టడానికి పాలు మరిగిస్తున్నా. ఓన్లీ పెరుగు కోసమే అన్నట్టు విశాఖ డైరీది ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తాం. ఆల్మోస్ట్ 3 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ ఒకేసారి బాయిల్ చేసి చల్లారిన తర్వాత వెన్న తీసేసి పెరుగు తోడు పెడతా. ఆ పెరుగు ఈజీగా 3 to 4 days వరకు సరిపోతుంది. అండ్ మా ఇంట్లో పెరుగు కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాము. ఇంకా టీ బాగా బాయిల్ అయిన తర్వాత స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోవడమే. అంతే, వేడి వేడి అల్లం టీ రెడీ అయిపోయినట్టే. స్టార్టింగ్లో చెప్పినట్టు టేస్టే కాదు, కలర్ కూడా చాలా బాగా వస్తుంది. మనం రెగ్యులర్గా తీసుకున్న టీని ఇలా కొన్ని డిఫరెంట్ వేస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ టైం మసాలా టీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా రెసిపీ తెలిస్తే ప్లీజ్ డూ లెట్ us know in the comment section. అలా టీ తాగినంత సేపు ఆరాంగా కూర్చుంటానేమో అంతే. ఆ తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసేంత వరకు అటు ఇటు తిరుగుతూ ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను. ఈలోపు ఒకళ్ళు మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూసారు కదా తన కోసం ఎలా వెతుకుతుందో. లిటరల్గా అండి, మనుషులు సాధించడం చూసానేమో కానీ ఇట్లా కాకులు కుక్కలు కూడా మనుషుల్ని సాధిస్తాయి అన్నది పెళ్ళైన తర్వాత తెలుసుకున్నాను. మా హస్బెండ్ కనిపిస్తే ఓకే, కనిపించకపోతే వంటగదిలో నేను వంట చేస్తానా, అక్కడ కిటికీ దగ్గరకు వచ్చి కిందెళ్ళి పై వరకు చూస్తాయి. అసలు కంటిన్యూస్ గా మనిషి కనిపించేంత వరకు అరుస్తూనే ఉంటాయి. ఈ కాకులు మాత్రం నన్ను భలే సాధిస్తాయండి. ఈలోపే తిని వచ్చారు. ఇంకా ఈయన రావడమే లేటు. ఆ కుక్క కూడా వచ్చేస్తుంది. అప్పటి వరకు బయటే ఉంటది, కానీ ఈ మనిషిని చూస్తే ఇల్లు నాది అన్నట్టు బిల్డప్ ఇస్తుంది. ఇంకిక్కడ మా ఆయన ఫ్రిడ్జ్ ని సాగ్రిగేట్ చేస్తున్నారు. ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఏవి లేవు, ఏమైనా వండినవి పెట్టి మర్చిపోయానా అని చూస్తారు. అలా అంతా చెక్కింగ్ అయిన తర్వాత అప్పుడు మార్కెట్కి వెళ్ళి కావలసిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజ్జీస్ తీసుకొస్తారు. యాక్చువల్గా అయితే నేను కూడా వెళ్ళాలి, కాకపోతే ఈరోజు వీడియో పని ఒకటి ఉంది. ఇంకా అలానే ఇంట్లో చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి, కాబట్టి ఇంకా తనొక్కళ్ళే వెళ్ళొస్తా అన్నారు. ఇంకా సండే అనేసరికి నాన్ వెజ్తో బంతాహై కదా. ఈరోజు తిను సొంటాం కోడని తీసుకొచ్చారు. మాకు ఇక్కడ వైజాగ్లో బాగా దొరుకుతుంది అది. మరి మిగతా ప్లేసెస్లో దాన్ని ఏమంటారో తెలియదు, కానీ మొత్తానికి సొంటాం కోడి తీసుకొచ్చారు. ఇంకా అది కూర వండాలి. చికెన్ ఏదైనా సరే మంచిగా ఒక 2 times వాష్ చేసిన తర్వాత అందులోని వాటర్తో పాటు సాల్ట్ కూడా వేసి ఉంచుతానన్నమాట. ఇలా చేయడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ అలానే తొందరగా ఉడుకుతుంది కూడా. ఇది సొంటాం కోడి కాబట్టి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. సరే, ఇంకా రెసిపీ చూసేయండి. కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకొని అది వేడైన తర్వాత జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇందులోనే కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలతో పాటు ఒక 3 to 4 మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసా. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఈ లోపు కొబ్బరి నూనె అమ్మే అంకుల్ వచ్చారనమాట. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు తీసుకుందాం అనుకున్నా, కానీ అంకుల్ రానన్నారు. సరే ఇంకా ఇప్పుడే తీసుకుంటున్నా. దీపం ఆయిల్ తో పాటు హెయిర్ కి యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ కూడా ఎక్కువగా ఇలా అంకుల్ ఇంటి దగ్గరికి వస్తారు, తిన దగ్గరే తీసుకుంటాం అనమాట. ఎంత? అలాగా ఇప్పుడు అయిపోయింది, వెళ్ళిపోతారా? ఇదిగోండి దీపం ఆయిల్ తీసుకున్నాను అనమాట. ఈ ఆయిల్ తీసుకొని వచ్చే లోపు ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకొంచెం ఉంటే అన్ని బొగ్గైపోయేవి, కానీ పర్వాలేదు, ఇప్పుడు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి అంతే. సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసా. టొమాటోస్ వేగేటప్పుడే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, సో దట్ టొమాటోస్ చాలా క్విక్గా సాఫ్ట్ అయిపోతాయి. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత మాత్రమే ఇందులోని రుచికి సరిపడా కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ మీరు గమనించినట్టయితే నేను ఎక్కడ ఎలాంటి పేస్ట్లు యూజ్ చేయలేదు. ఆనియన్స్ అయినా టొమాటోస్ అయినా పేస్ట్ కాకుండా చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేశాను కదా. మరి గ్రేవీ వస్తుందా అక్క అంటే మంచి గ్రేవీ వస్తుంది, ఎలానో చూపిస్తాను, చూస్తూ ఉండండి. మసాలా పౌడర్స్ వేసిన తర్వాత ఒక 2 minutes అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోని కొంచెం వాటర్ యాడ్ చేయండి, ఎక్కువ కాదు, జస్ట్ ఒక 1/2 glass వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మాత్రమే ముందుగానే మనం సాల్ట్ వాటర్లో నానబెట్టిన చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఎటువంటి పేస్ట్ యాడ్ చేయకపోయినా సరే గ్రేవీ చాలా థిక్గా వస్తుంది. ఒకసారి ఈ కాన్సెప్ట్లో ట్రై చేయండి. ఇంకా చికెన్ యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోని ఒక 10 to 15 minutes ఉడికించినట్టయితే చక్కగా వాటర్ రిలీజ్ అవుతుంది. అలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో 10 విజిల్స్ రానివ్వాలి. బికాస్ సొంటం పొడి కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. 10 విజిల్స్కి ఈజీగా మెత్తగా ఉడికిపోతుంది. చికెన్ ఉడుకుతుంది. ఈ లోపు చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు టిఫిన్కి చపాతీ అలాంగ్ విత్ చికెన్ కర్రీ అనమాట. ఈ మధ్య కాలంలో ఇడ్లీ, దోశ బ్యాటర్లు ప్రిపేర్ చేయలేదు, అందుకనే ఫ్రీక్వెంట్గా ఇలా చపాతీ, ఉప్మాస్ లాంటివి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకిక్కడ చికెన్ 8 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రుచికి సరిపడా ఉప్పుతో పాటు నాకు ఇక్కడ వాటర్ కొంచెం తక్కువ అనిపించాయి, అందుకనే యాడ్ చేసా. ఇప్పుడు లాస్ట్ 2 విజిల్స్ ఉన్నాయి కదా, అవి పెట్టేశాను అనమాట. నార్మల్ చికెన్ కి అయితే మనం ముందే సాల్ట్ యాడ్ చేస్తాము, కాకపోతే ఈ చికెన్ కి సాల్ట్ యాడ్ చేస్తే సరిగ్గా ఉడకదు కాబట్టి ఇలా 8 విజిల్స్ వచ్చిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తాను. ఈ లోపు ప్యారలల్ గా చేసి పెట్టిన చపాతీలన్నీ ఫ్రై చేస్తున్నా. వీడియో అలా న్యాచురల్ గా పెడదామన్నా సరే బ్యాక్ ఎండ్ లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి. కొంచెం ఏమాత్రం తేడా వచ్చినా కాపీరైట్ వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి ఇలా వాయిస్ ఓవర్ ఆర్ మ్యూజిక్ యాడ్ చేస్తాను. సరే ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అమ్మయ్య, చపాతీలన్నీ చేసేసా. కాసేపు రెస్ట్ తీసుకుందామన్న టైంకి కరెక్ట్ మా హస్బెండ్ ఇంత పెద్ద సంచి తీసుకొచ్చారు. దీని నిండా కాయగూరలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడికక్కడ సర్దుకోవాలి. సర్దుకోవడం అంటే ఇలా చిటికు వేయగానే దిల్మాలిష్ లాగా అన్నీ అయిపోవు కదా. అన్నీ తీయాలి, నీట్గా క్లీన్ చేయాలి, ఒక బ్యాగ్లో సర్దుకోవాలి, అది మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే రీసెంట్గా నేను షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను కదా, పూజా రూమ్ క్లీనింగ్ వీడియో కనుక్కుంటాను. నాకు ఒక డిఎం వచ్చింది సేయింగ్ దట్ మీరు పనులన్నీ చాలా ఈజీగా ఎవరి సపోర్ట్ లేకుండా భలే చేసుకుంటారండి అని అన్నారు.
ఇప్పుడు ఎవరి సపోర్ట్ అయినా ఉందనుకోండి, సరేలే నేను కాకపోయినా వాళ్ళు చేస్తారు అనుకుంటా. ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు అన్నట్టు ఇప్పుడు తప్పదు కదా, నా పని నేనే చేసుకోవాలి. అండ్ నాకు మల్టీ టాస్కింగ్ బాగా అలవాటు అనమాట. ఒకటే పని చేసుకుంటా కూర్చోను, ఈ పని చేస్తూనే ప్యారలల్గా ఇంకొక 2-3 పనులు చక్కబెట్టేస్తాను. ఇట్లా చేయడం వల్ల 3 అవర్స్లో అవ్వాల్సిన పని జస్ట్ ఒక 1 అవర్లోనే కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే ఆ 1 అవర్ 3 అవర్స్లో చేయాల్సిన పనంతా చేస్తాం కాబట్టి మొత్తం ఒళ్ళు పులిసిపోతుంది, చాలా స్ట్రెయిన్ అయిపోతాము. బట్ రిమైనింగ్ 2 అవర్స్ రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది. నేను ఇలా ఆలోచిస్తాను, అందుకనే నాకు పెద్ద పనిలాగా ఏం అనిపించదు. అండ్ మోర్ ఓవర్ ఏదైనా సరే మనం ఇష్టంగా చేసామంటే పెద్ద కష్టంగా అనిపించదు. అదైతే నేను 100% బిలీవ్ చేస్తా. ఇష్టం లేని పని ఎంత చేయమనండి, ఎంత టైం ఇవ్వండి, చేయలేం మనం అది. అదే ఇష్టమైన పని అనుకోండి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ పని మనం చేసేస్తాము. అండ్ బీయింగ్ అ హౌస్ వైఫ్ ఈ హౌస్ హోల్డ్ చోర్సే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉన్న కొద్దీ మనం ఈ పనిని అడాప్ట్ చేసేసుకున్నాము అంటే పెద్ద కష్టంగా ఏమనిపించదు. ఇంకా వెజిటేబుల్స్ అన్ని నీట్గా దేనికది బ్యాగ్స్లో వేసి పెట్టేశాను. ఇంకా అవి ఫ్రిడ్జ్లోకి వెళ్ళలేదు, పెట్టాలి. ఈ లోపు మా అత్తగారికి ఆకలిస్తుందంటేను టిఫిన్ సర్వ్ చేస్తున్నాను అనమాట. ఇంకిగోండి ఈరోజు మా టిఫిన్ చపాతీ అలాంగ్ విత్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీలో గ్రేవీ చూసారా ఎంత థిక్గా వచ్చిందో. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ ట్రై చేయండి, మంచి గ్రేవీతో కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడతో వంట అయిపోయింది, జస్ట్ రైస్ ఒక్కటే తినే ముందు వండుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాన్ వెజ్ అది కుక్కర్లో వండాను కదా, అది వెంటనే వేరే గిన్నెలోకి తీసేస్తాను. నాన్ వెజ్ అనే కాదండి, ఏ వంట అయినా సరే వండిన దాంట్లో ఉంచను అనమాట. వెంటనే వేరే గిన్నెలోకి తీసేసి ఆ కడాయి ఆర్ కుక్కర్ ఏదైతే అది వెంటనే క్లీన్ చేసుకుంటా. ఇంకా అలా ఇప్పటి వరకు వచ్చిన గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నాను. ఈ గిన్నెలు తోమే కార్యక్రమం డేలో మొత్తానికి 3 to 4 టైమ్స్ ఉంటుంది. నాకు ఏదైనా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసుకోవడం ఇష్టం కాబట్టి పెద్ద కష్టంగా అనిపించట్లేదు. ఇంకా ఉన్న గిన్నెలన్నీ నీట్గా వాష్ చేసేసిన తర్వాత ఆల్రెడీ పొద్దున్న పెరుగు కోసమని పాలు తోడుపెట్టాను కదా, అవి కొంచెం చల్లగా అయ్యాయి. వాటి మీద మీగడ తీసేసి ఇప్పుడు అది పెరుగు తోడుపెట్టేస్తా. ఇదిగోండి ఇది పాలు మీద మీగడ. ఆల్మోస్ట్ 3 ప్యాకెట్స్ మరగబెట్టిన తర్వాత ఇంత వెన్న వస్తుందన్నమాట. ఇదంతా స్టోర్ చేసి నెయ్యి ప్రిపేర్ చేయాలి. ఈరోజు సాయంత్రం నెయ్యి తీస్తాను, అప్పుడు మీకు వీడియోలో షేర్ చేస్తా. సరే ఇంక ఇక్కడైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను. ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసి 1 మంత్ అవుతుంది. అవును మీరు విన్నది కరెక్టే, ఎగ్జాక్ట్గా 1 మంత్ అవుతుంది. కాబట్టి ఇంత ధూళి పట్టేసిందనమాట. ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తే ఇంత డస్ట్ ఉండదు. ఫస్ట్ బేసిక్ డస్టింగ్ చేసిన తర్వాత అప్పుడు విమ్ జెల్తో పాటు కొంచెం బేకింగ్ సోడా వేసి క్లీన్ చేస్తాను. సో దట్ ఆ గ్లాస్ మంచి షైన్ ఉంటుంది అండ్ ఎటువంటి ఆర్డర్ ఏదైనా ఉన్నా సరే పోతుంది. ఇలా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయడానికి ఆల్మోస్ట్ 1 అవర్ టైం పట్టింది. ఓపిక్గా కూర్చొని ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసి తీసుకొచ్చిన వెజ్జీస్ అన్ని ఇలా సర్దుకున్నాను. అవును ప్లాస్టిక్ ఎక్కువ కనిపిస్తుంది, బట్ సూన్ నేను ప్లాస్టిక్ని రీప్లేస్ చేస్తాను. ఈ లోపు మా హస్బెండ్ మళ్ళీ నర్సరీకి వెళ్ళి ఈ మొక్కలు తీసుకొచ్చారు. నేను కూడా వస్తా అన్నాను, కాకపోతే నీకు పని ఉంది కదా నువ్వు చేసుకో నేను వెళ్తా అన్నారు. అయితే సరే నేను ఇక్కడ పని చేస్తున్నాను కదా, మరి నా కోసం ఏదైనా మొక్క తీసుకురా అంటేను ఇలా మందారం మొక్క తీసుకొచ్చారనమాట. సో రెడ్ కలర్ మందారం భలే ఉంది కదా. ఇంకా ఈ మొక్కలు వచ్చేసి నీడ కోసం అనమాట. మా ఇంటి చుట్టుపక్కల ఓపెన్ స్పేస్ ఉంది కదా, పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నా కొన్ని మామిడి చెట్లు అవి పెట్టుకుందాము అంటే ఇక్కడ ఆవులు ఉంచవు అన్నారు. సరేలే ఇంకా నేను కామైపోయాను. కానీ ఈ మధ్య మరి ఆయనకి ఏం ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడు చూపించాను కదా ఒక మొక్కతో పాటు చెర్రీ పళ్ళు మొక్కలు కూడా తీసుకొచ్చి నాటారనమాట. ఈ మనిషి ఏదైనా పని చేయడమే లేటు, తన ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు, చక్కగా అందరూ కలిసి ఇలా చెట్లు నాటుతున్నారు ఈరోజు. సో అదనమాట సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఇంత బిజీగా గడిచింది. యాక్చువల్గా అయితే ఈరోజు ఫాదర్స్ డే. సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే నుంచి మాకు సెపరేట్ ప్లాన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఏం చేసాము ఏంటి అన్నది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.